గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. బాబు ఎప్పుడైనా అనిపించింది అమ్మ నాన్న లవ్ స్టోరీ విన్నప్పుడు నేను కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నామని? ఆడైతే నాకు చెప్పాడు నేను చూసిన పిల్లనే చేసుకుంటాను. బాబు ఇట్రా 2 చాక్లెట్ ఇస్తా. ఎంతమంది లవర్స్ ఉన్నారు? లేరన్నా. ఓకే, ఒక అమ్మాయిని లవ్ చేసామని చెప్పారు. నచ్చిందా? అన్న అద్దన్నా అన్న ఎందుకన్నా అన్న నా చచ్చిపోతాను. గుడ్ లక్ నాన్న. అందరికి కష్టాలు వస్తాయి కానీ నీకు కొంచెం చిన్న ఏజ్ లో వచ్చింది అంతే. నా తప్పే లేదు. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అసలు? వీడు సంవత్సరం పిల్లడప్పుడే కట్టెతోని బ్యాండ్ కొడుతుండే. ఆ తర్వాత నోటుతో కూడా ఏ బ్యాండ్ అంటే ఆ బ్యాండ్ కొడుతుండేవాడు. తీన్మారు చావుడప్పు కూడా కొడుతాడు. అవునా? చిన్నప్పుడు బాగా కొడుతుండే. అమ్మా బిఫోర్ లైఫ్ కి ఇప్పుడు లైఫ్ కి చాలా తేడా ఉందని విన్నాను మీ ఫ్యామిలీలో కూడా. ఇప్పుడన్నా బబ్బు లేనప్పుడు బబ్బుకి చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా ఏడ్చిన సందర్భం ఉందా? ఇప్పుడు లైఫ్ ని గుర్తు చేసుకొని ఈ రోజున మేము ధైర్యంగా రేపటి గురించి భయపడకుండా ఉన్నాము అంటే వీడు ఎలా ఉండడానికి కారణం ఉండాలి. ఎప్పుడు అర్థమైంది బబ్బు ఏదో విధంగా నేను కూడా కుటుంబానికి సపోర్ట్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది నీకు? ఒకసారి మమ్మీ నాకు బాధలన్నీ చెప్పుకుంటా ఏడ్చింది, అప్పుడు అర్థం చేసుకున్నా. ఏది బాగా కనెక్ట్ అయింది? ఇంత బాధపడుతున్నాం మేము. మమ్మీ ఏడిస్తే ఏడుపు వచ్చేస్తుంది అన్న నాకంతే. ఆడికి అసలు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకునే వయసు లేదు. ఫస్ట్ కాదు నేను చేయను అంటాడు. ఇది కదరా పరిస్థితి, నువ్వు చేస్తేనే కదా అనగానే సరే నువ్వు వేడక నేను వెళ్తా నేను చేస్తా. ఏ విషయం బాగా బాధ అనిపించింది మీకు? తెలియని వయసులో లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు ఎవరి సపోర్టు లేదు. చేసుకున్న వాళ్ళు కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడ్డా చాలా. ఏదేమైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా అతనితో ఉన్న ఏ రోజు మా ఇంటికి వెళ్ళి ఒక రోజు ఉన్నది లేదు. మా అమ్మ కొంచెం మతిమరుపు వచ్చింది, కనీసం ఎలా ఉన్నారని ఫోన్ కూడా రాదు వాళ్ళ దగ్గర నుంచి. మా నాన్నగారు మా పెళ్ళైన 2 monthsకే చనిపోయారు. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి కష్టం పడ్డాను సార్. ఈ 2-3 సంవత్సరాల నుంచే వీడి వల్ల ధైర్యంగా ఉన్నా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. నిజంగా అమ్మకి ప్రేమతో షో అమ్మకి పిలవటానికి మెయిన్ రీజన్ అది. ఎన్ని బాధలు ఉన్నా కడుపులో పిల్లల్ని బాగా చూసుకుంటుంది, కుటుంబాన్ని ఒక తాటి మీద హ్యాపీగా నడిపిస్తుంది. ఎన్ని బాధలు ఉన్నా గానీ బయట చెప్పుకోదు, తను ఒక్కటే పడుతుంది. పిల్లల్ని కష్టం లేకుండా పెంచావు, నిజంగా గ్రేట్ అమ్మా. బబ్బు నువ్వు చాలా లక్కీ. చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మా మీ ఫ్యామిలీని చూస్తుంటే. నేను ఏదో అనుకున్నాను, ఏదో పర్షియన్ బాయ్స్ లో ఏదో కామెడీ చేసుకుంటాడు పిల్లగాడు అనుకున్నాం, కానీ ఈ అబ్బాయి ఫ్యామిలీ వెనక ఎంత కష్టం ఉంది. ఒక కుటుంబం కోసం తన ఏజ్ ని తన ఏంటో ఏం ఆలోచించకుండా, తన చదువును కూడా ఆలోచించకుండా ఒక 4 years నుంచి ఇంతగా కష్టపడుతూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ, తన ఎంత ఎంటర్టైన్ చేస్తున్నా కానీ తన బాధను ఎప్పుడు చూపించలేదు కెమెరా ముందు. గ్రేట్ బబ్బు.